మార్చ్ 20, 2026 ఒక డ్రగ్ 11,000 రూపాయల నుండి 1,290 రూపాయలు వచ్చింది ఒక్క రాత్రిలో. ఆ డ్రగ్ పేరు ఒజెంపిక్. వరల్డ్స్ మోస్ట్ టాక్డ్ అబౌట్ మెడిసిన్. ఇండియాలో దాదాపు 9 కోట్ల మంది డయాబెటిక్స్లు ఇప్పటివరకు ఈ డ్రగ్ అఫోర్డ్ చేయలేకపోయారు. ఈ వీక్ అది చేంజ్ అయింది. కానీ ఈ డ్రగ్ యాక్చువల్లీ ఏం చేస్తుందో మీకు తెలుసా? చూద్దాం. ఆ డ్రగ్ పేరు ఒజెంపిక్. వరల్డ్స్ మోస్ట్ టాక్డ్ అబౌట్ మెడిసిన్ రైట్ నౌ. కానీ ఇది కొత్త డ్రగ్ కాదు. 2017లో యుఎస్లో అప్రూవ్ అయింది. ఇండియాలో సెప్టెంబర్ 2025కి వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత. బ్రాండెడ్ ప్రైస్ 11,000 రూపాయలు పర్ మంత్. ఏడాదికి 1,30,000. ఒక్క నంబర్ చెప్తాను. ఇండియాలో 9 కోట్ల మంది డయాబెటిక్లు ఎలిజిబుల్. వాళ్లలో ఒజెంపిక్ వాడేది 2 లక్షల మంది మాత్రమే. అంటే 100లో ఒక్క కుటుంబం కూడా అఫోర్డ్ చేయడం లేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారింది. ఈ వీక్ ఒక పేటెంట్ ఎక్స్పైర్ అయింది. ఆ పేటెంట్ ఓనర్ నోవో నార్డిస్క్, ఒక డానిష్ కంపెనీ. 2007లో ఫైల్ చేశారు. 2014లో ఇండియాలో గ్రాంట్ వచ్చింది. మార్చ్ 20, 2026కు ఎక్స్పైర్ అవుతుంది. ఆ మూమెంట్ కోసం ఇండియాలో 40 కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి. పేటెంట్ ఎక్స్పైర్ అయిన రోజే 40 కంపెనీలు మార్కెట్లో దిగాయి. సేమ్ డ్రగ్, సేమ్ మాలిక్యూల్, డిఫరెంట్ ప్రైస్. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ డ్రగ్ బాడీలో ఏం చేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మీ స్టమక్లో GLP-1 అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఫుడ్ తిన్నాక రిలీజ్ అవుతుంది. ఇనఫ్, స్టాప్ ఈటింగ్ అని బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే ఈ సిగ్నల్ 2 మినిట్స్లోనే డెస్ట్రాయ్ అయిపోతుంది. వాట్సాప్లో ఆటో డిలీట్ మెసేజ్ పెట్టినట్టు సేమ్ మెసేజ్ 2 మినిట్స్లో గాన్. సైంటిస్ట్స్ ఏం చేశారంటే ఒక అమీనో యాసిడ్ స్వాప్ చేసి ఒక ఫ్యాటీ యాసిడ్ చైన్ యాడ్ చేసి సేమ్ సిగ్నల్ని ఒక వారం పాటు హోల్డ్ చేసే డ్రగ్ తయారు చేశారు. అదే సెమాగ్లూటైడ్, అదే ఒజెంపిక్. ఒక్క ఇంజెక్షన్ పర్ వీక్. బాడీలో 4 పనులు ఒకేసారి జరుగుతాయి. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిలీజ్ పెరుగుతుంది. లివర్లో గ్లూకోజ్ ప్రొడక్షన్ ఆగుతుంది. స్టమక్ స్లోగా ఎంప్టీ అవుతుంది. ఫుల్ ఫీలింగ్ లాంగర్. బ్రెయిన్లో యాపటైట్ సిగ్నల్స్ నేరుగా సప్రెస్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది. సస్టైన్ 6 అనే క్లినికల్ ట్రయల్లో హార్ట్ అటాక్స్ మరియు స్ట్రోక్స్ రిస్క్ 26% తగ్గింది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో. సెలెక్ట్ ట్రయల్ 17,000 పేషెంట్స్, 20% కార్డియాక్ ప్రొటెక్షన్. కనీసం వెయిట్ తగ్గని వాళ్ళలో కూడా. సైంటిస్ట్స్ ఇంకా కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకు హార్ట్ ప్రొటెక్షన్ వస్తుందో. వెయిట్ లాస్ లేకుండా కూడా పనిచేస్తోంది. ఒక డ్రగ్, 4 మెకానిజమ్స్, ఒక అన్ఎక్స్ప్లెయిన్ బోనస్. సరే, బెనిఫిట్స్ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి. డ్రగ్ ఆపితే ఏం జరుగుతుంది? స్టడీస్ చెప్తున్నాయి డ్రగ్ ఆపిన 12 మంత్స్ లోపు తగ్గిన వెయిట్లో 3/2 వంతులు వెనక్కి వస్తుంది మళ్ళీ. అంటే ఇది 6 మంత్స్ కోర్స్ కాదు. వెయిట్ మేనేజ్మెంట్ కోసం వాడాలనుకుంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్. మరో విషయం ఇంకా సీరియస్. ఒజెంపిక్తో తగ్గే వెయిట్లో 30 నుండి 50% ఫ్యాట్ కాదు, మజిల్. ఎవరైనా 10 కిలోలు తగ్గారనుకోండి, అందులో 3 నుండి 5 కిలోలు మసిల్. తర్వాత వెయిట్ వస్తుంది, ఫ్యాట్గా వస్తుంది, మసిల్గా రాదు. స్టార్ట్ కంటే వర్స్ బాడీ కాంపోజిషన్. ఇది తెలుగు మీడియా ఏ వీడియోలో చెప్పలేదు. ఇండియాలో ఢిల్లీ హైకోర్టు 2025లో వార్నింగ్ ఇచ్చింది. డయాబెటీస్ లేకుండా కాస్మెటిక్ వెయిట్ లాస్ కోసం వాడుతున్న కేసెస్ చూసి కోర్ట్ స్పెసిఫికలీ ఫ్లాట్ చేసింది. ఒజెంపిక్ ఒక డయాబెటీస్ డ్రగ్, వెయిట్ లాస్ డ్రగ్ కాదు. డాక్టర్ సూపర్విజన్ లేకుండా వాడటం డిఫరెంట్ రిస్క్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పేటెంట్ ఎక్స్పైర్ కాకముందే నోవో నార్డిస్క్ ఇండియాలో కోర్ట్కి వెళ్ళింది. ఎవరి మీదకి? డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మీదకి, హైదరాబాద్ కంపెనీ. వాళ్లు పేటెంట్ ఎక్స్పైర్ కాకముందే సెమాగ్లూటైడ్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నోవో నార్డిస్క్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. డొమెస్టిక్ సేల్స్ బ్యాన్ చేయించింది. కానీ ఒక్క లూప్ హోల్ ఉంది. ఎక్స్పోర్ట్ పర్మిటెడ్. పేటెంట్ ఇండియాలో అమ్మలేరు, కానీ వేరే కంట్రీస్కి ఓకే. మార్చ్ 20, పేటెంట్ ఎక్స్పైర్. సేమ్ డే డాక్టర్ రెడ్డీస్ ఒబేదా బ్రాండ్తో ఇండియా మార్కెట్లో ఎంటర్. కేస్ ఆటోమేటికలీ మూట్. ఇప్పుడు ప్రైస్ వార్. నాట్కో 1,290 రూపాయలు, ఆల్కెమ్ 1,800 రూపాయలు, జైడస్ 2,200 రూపాయలు, డాక్టర్ రెడ్డీస్ 4,200 రూపాయలు, నోవో నార్డిస్క్ బ్రాండెడ్ 11,000. సేమ్ మాలిక్యూల్, 4 రెట్లు ప్రైస్ డిఫరెన్స్. ఎందుకు? మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ, డివైస్ ప్రిసిజన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, జెనరిక్స్లో వేరీ అవుతాయి.
40 కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. క్వాలిటీ మానిటరింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 2001లో ఎయిడ్స్ డ్రగ్స్. సిప్లా అనే ఇండియన్ కంపెనీ వరల్డ్కి అఫోర్డబుల్ యాక్సెస్ ఇచ్చింది. సేమ్ ప్లేబుక్ 2026లో GLP-1 డ్రగ్స్. 9 కోట్ల మంది డయాబెటిక్లకు ఈ వీక్ నిజంగా ఒక డిఫరెన్స్ చేసింది. ఈ డ్రగ్ అడిక్షన్ ట్రీట్ చేస్తుందా, అల్జైమర్స్ స్లో చేస్తుందా? సైంటిస్ట్స్ ఇంకా డిస్కవర్ చేస్తున్నారు. కానీ ఒక్క క్వశ్చన్, ప్రైస్ తగ్గింది, క్వాలిటీ ఆఫ్ కేర్ కూడా మారాలి కదా? మీకేమనిపిస్తుంది? కమెంట్స్లో చెప్పండి. మరిన్ని అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. Aspirant Studios, bringing clarity beyond headlines.